మొన్న దుర్మార్గం చేశారు పహల్గాం దగ్గర. ఏడ్చుకున్నా అంత దుర్మార్గం చేశారు. మతం అడిగి చంపారు. ఎంత దుర్మార్గం. కొత్తగా పెళ్ళైన జంట ఉసరుసర ప్రాణం తీశారు. భార్య కళ్ళ ముందే భర్తను నిలువున క్షణంలో చంపేశారు. ఓన్లీ క్రైస్తవులనే కాదు, హిందువులకు జరిగిన, ఇతర ఏ మతస్థులు ముస్లింలకు జరిగిన, క్రైస్తవులకు జరిగిన, జైనులకు జరిగిన, ఎవరికి జరిగినా నా కన్నీళ్ళు ఉంటాయి, నా బాధ ఉంటుంది, నా వేదన ఉంటుంది, నా ఖండన కూడా ఉంటుంది. అంటే మతోన్మాదం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూడండి. అమాయకుల్ని చంపేశారు. జస్ట్ టూర్కి వెళ్ళిన వాళ్ళని, టూరిస్టుల్ని చంపారు. ఈ దరిద్రం పోవాలి, మత విద్వేషాలు నాశనం అయిపోవాలి, మత సామరస్యత రావాలి, ప్రతివాడు పక్క మతాన్ని గౌరవించే స్థితికి రావాలి, సన్మానించాలి. ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి విశ్వాసం వారిది. క్రిస్టియన్స్ని కూడా చంపారు మొన్న పహల్గాంలో, తెలుసా మీకు? న్యూస్లో చూడండి. క్రిస్టియన్స్ని కూడా చంపారు. కల్మా చదవమన్నారు. ఎవరికొచ్చది? ఎవరికొచ్చండి? హిందువులకు వచ్చా, క్రైస్తవులకు వచ్చా? క్రైస్తవుని ప్రార్థన చేయమంటే చేస్తాడు, హిందువుని పూజ చేసి దండం పెట్టంటే పెడతాడు. కల్మా ఎవడికొచ్చు? కల్మా పడో రాదు నాకు, అట్లయితే అయిపోయింది, గోలీ మార్దాల్లా కొట్టేశాడు. మత విద్వేషం. ఈ విద్వేషంతోనే దైవజనుడిని కూడా ఒక దారి చేశారు. ఈ మత విద్వేషం నాశనం అయిపోవాలి. భారతదేశంలో మత సామరస్యత రావాలి. ప్రతివాడు పరమతాన్ని గౌరవించే స్థితికి రావాలి. ఎవడు దూషించినా వాడిని కట్టడి చేయాలి. క్రైస్తవుడు హిందుత్వాన్ని దూషించినా క్రైస్తవుని కట్టడి చేయాలి. క్రైస్తవ్యాన్ని హిందువు దూషించి ద్వేషించిన హిందువుని కట్టడి చేయాలి. ముస్లింల విషయంలో కూడా అలానే ఉండాలి. మత సామరస్యత, సమైక్యత రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీని కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి.